ఇప్పటికే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నైతికత పైన నిజాయితీ పైన పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. ఇలాంటి సందర్భంలో చంద్రబాబు నాయుడు లేటెస్ట్గా మరో నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం జాతీయ స్థాయిలో కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. చంద్రబాబు నాయుడు మరి ఇలాంటి వ్యక్తి తన కోసం గతంలో అండగా నిలబడిన వాళ్ళని ఇప్పుడు మళ్ళీ నట్టేట ముంచేందుకు వస్తున్నారా అన్న అభిప్రాయం అయితే కలగడం ఖాయం. ఇప్పటికే కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా చంద్రబాబు నాయుడుకి సంబంధించి అప్పట్లో ఎన్నికల ప్రచారానికి వచ్చారు. 2019లో జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఆయన అనేక అసత్య ఆరోపణలు కూడా చేశారు. కానీ ఆయన్ని అరెస్ట్ చేసినప్పుడు, హౌస్ అరెస్ట్ చేసినప్పుడు చంద్రబాబు నాయుడు నుండి ఒక ప్రకటన రాలేదు. దానిపైన ఫరూక్ అబ్దుల్లా కుమారుడు ఓమర్ అబ్దుల్లా ఏకంగా ఒక ఇంటర్వ్యూలో, ఆంగ్ల పత్రికకి ఇచ్చిన ఇంటర్వ్యూలోనే చంద్రబాబు నాయుడు అనైతిక రాజకీయాల్ని ప్రశ్నించారు. మా నాన్న మండుటి ఎండలో కశ్మీర్ నుండి వచ్చి చంద్రబాబు నాయుడు కోసం అక్కడ ఎన్నికల ప్రచారం చేశారు. కానీ మా నాన్నను హౌస్ అరెస్ట్ చేస్తే చంద్రబాబు నాయుడు కనీసం సానుభూతి ప్రకటించలేదు, సంఘీభావం తెలపలేదు. అది చంద్రబాబు నాయుడు నైతికత అంటూ ఓమర్ అబ్దుల్లా ఒక ఇంటర్వ్యూలో చెప్పారు ఆయన. అయితే ఇంకా అది ఒక ఎత్తు అనుకుంటే కేజ్రీవాల్ 2019 ఎన్నికల సమయంలో కేజ్రీవాల్ కూడా చంద్రబాబు నాయుడు కోసం, టీడీపీ కోసం ప్రచారం చేసేందుకు ఏపీకి వచ్చారు. మమతా బెనర్జీ కూడా వచ్చారు. చంద్రబాబు నాయుడిని గెలిపించండి, నరేంద్ర మోడీకి బుద్ధి చెప్పండి, ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించండి అంటూ చంద్రబాబు నాయుడు, మమతా బెనర్జీ, కేజ్రీవాల్ వీళ్ళు ముగ్గురు ప్రచారం చేశారు ఏపీలో. చంద్రబాబు నాయుడుకి అంత మద్దతుగా కేజ్రీవాల్ నిలబడ్డారు, మమతా బెనర్జీ నిలబడ్డారు. సరే, మమతా బెనర్జీకి ఇదివరకే హ్యాండ్ ఇచ్చారు. ఇప్పుడు కేజ్రీవాల్కి హ్యాండ్ ఇవ్వడం సంగతి పక్కన పెడితే బీజేపీతో ఉన్నారు కాబట్టి కేజ్రీవాల్తో ఉన్న స్నేహాన్ని కొనసాగించలేకపోవచ్చు. కానీ కక్షగట్టినట్టు చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్తున్నారు. ఇప్పుడు ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికల్లో బీజేపీ ఆప్ హోరాహోరీగా తలపడుతూ ఉన్నాయి. ఇలాంటి సమయంలో చంద్రబాబు నాయుడు ఫిబ్రవరి 1వ తేదీన ఢిల్లీ వెళ్ళి కేజ్రీవాల్కు వ్యతిరేకంగా బీజేపీకి మద్దతుగా తెలుగు వాళ్ళు నివసించే ప్రాంతంలో ఎన్నికల ప్రచారం చేయబోతున్నారు. ఆ విషయాన్ని తెలుగుదేశం పార్టీ కూడా ప్రకటించింది. బీజేపీ పెద్దలు ఢిల్లీలో ప్రచారం చేయాల్సిందిగా చంద్రబాబు నాయుడిని ఆహ్వానించారు. అందుకే ఆయన వెళ్తున్నారు అని చెప్తున్నారు. వాళ్ళు ఆహ్వానించారా లేకుంటే ఆదేశించారా? ఆహ్వానించి ఉంటే ఏమాత్రం నైతికత ఉంటే, లేదు నేను రాలేను, ఎందుకంటే కేజ్రీవాల్ అనే వ్యక్తి నేను ఇబ్బందుల్లో ఉన్నప్పుడు 2019లో ఇక్కడికి వచ్చి ఎన్నికల ప్రచారం చేశారు కాబట్టి నేను వచ్చి ఇప్పుడు ఆయనకు వ్యతిరేకంగా అక్కడ ప్రచారం చేయడం అనేది అనైతికం అవుతుంది, చూసే వాళ్ళకు కూడా బాగోదు. లేకుంటే ఆ కారణాలు నేరుగా చెప్పలేకపోతే ఏదో ఒక కారణం చెప్పి స్కిప్ కావచ్చు, లేకుంటే ఆ పార్టీ తరఫున ఇంకెవరిని పంపించవచ్చు. చివరకు తన కుమారుడినో ఇంకెవరినో పంపించినా బాగుంటుంది. కానీ ఈరోజు నేరుగా చంద్రబాబు నాయుడు అక్కడికి వెళ్ళి కేజ్రీవాల్ని ఓడించండి, బీజేపీని గెలిపించండి అని చెప్తూ ఉన్నారంటే కేజ్రీవాల్కి ఒక సరైన రిటర్న్ గిఫ్ట్ చంద్రబాబు నాయుడు ఇస్తున్నారు. 2019లో కేజ్రీవాల్ చంద్రబాబు నాయుడు చాలా విశ్వసనీయత ఉన్న నాయకుడు, చాలా గట్టిగా నిలబడతారు అని అనుకొని మమతా బెనర్జీ, కేజ్రీవాల్ గుడ్డిగా నమ్మేసి నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా చంద్రబాబు నాయుడు నిలబడతాడు మనతో పాటు అంటూ వచ్చారు. కానీ వాళ్ళిద్దరు ఇప్పటికీ అలాగే బీజేపీకి వ్యతిరేకంగా నిలబడే ఉన్నారు. అది మంచో చెడో నిలబడినారు, పోరాటం చేస్తూనే ఉన్నారు, కష్టాలు పడుతూనే ఉన్నారు. కానీ 2019 ఎన్నికలు ముగిసంగానే, తెలుగుదేశం పార్టీ ఓడిపోగానే చంద్రబాబు నాయుడు వాళ్ళిద్దరిని పక్కన పడేసి మళ్ళీ బీజేపీతో దగ్గరయ్యేందుకు ప్రయత్నాలు చేశారు. 2024 వచ్చేసరికి ఆ పార్టీతో పొత్తు పెట్టుకొని ఎన్నికలకు వెళ్ళి గెలిచేశారు. ఇప్పుడు కేజ్రీవాల్ని ఓడించేందుకు ఢిల్లీ వెళ్తున్నారు. సో కేజ్రీవాల్ దీనిపైన ఎలా రియాక్ట్ అవుతారు? ఓమర్ అబ్దుల్లా అలాగే ఆయన కూడా రియాక్ట్ అవుతారా? చంద్రబాబు నాయుడు అక్కడికి వెళ్ళి ఎన్నికల ప్రచారం చేస్తే తప్పనిసరిగా ఆప్ నుంచి కౌంటర్ వస్తుంది. 2019లో తాము చంద్రబాబు నాయుడు కోసం మద్దతుగా నిలబడితే ఈరోజు చంద్రబాబు నాయుడు చూడండి ఇలా వచ్చి అనైతిక రాజకీయాలు చేస్తున్నారు ఢిల్లీలో అని తప్పనిసరిగా ఆప్ ప్రచారం చేసే అవకాశం ఉంటుంది. జాతీయ స్థాయిలోని వివిధ రాజకీయ పార్టీలు కూడా చంద్రబాబు నాయుడు వైఖరిని నిశితంగా పరిశీలించే అవకాశం అయితే ఉంది.